అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి, సినిమా సక్సెస్ అద్భుతంగా ఉండాలి ఆయన పడ్డ కష్టానికి అని చెప్పేసి కోరుకుంటూ, రవివర్మ ఎందుకంటే ఈ రోజున ఫస్ట్ హీరో రవివర్మ, మ్యూజిక్ చేసింది అతనే. నాకు చిన్నప్పటి నుంచి తమ్ముడిగా మొదటి నుంచి కూడా నా కాంపౌండ్లో పెరిగిన వ్యక్తి. కానీ ఆయనకి మొహమాటం ఎక్కువ. సినిమా ఫీల్డ్లో తమ్మారెడ్డి భరద్వాజ గారికి కూడా మొహమాటం ఎక్కువే. కానీ మొహమాటాలు సినిమా ఫీల్డ్లో సక్సెస్కి చాలా మైనస్ అవుతాయి. కాబట్టి ఒకసారి మా రవివర్మను కూడా దేనికైనా కానీ ముందుండాలని కోరుకుంటూ, చంద్రమహేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన కూడా November 8 ఆయన బర్త్డే, నాది కూడా November 8. November 8న November 7th కమల్ హాసన్ గారు. అంటే స్ట్రగుల్స్తో పైకి వస్తాడు ఈయన. చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. ఇతని వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు. అద్భుతమైన విజయాన్ని సాధించి వీళ్ళ రేపు సినిమా జీవితాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుమన్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయనకి తెలియదేమో, నన్ను మర్చిపోయారేమో, కానీ నా తొలి సినిమా హీరో అతను. కంచుకోవచ్చు అని ఒక సినిమా చేశాను అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో మళ్ళీ ఫీల్డ్ ఎంట్రీ కావాలని మీ అందరిని చూస్తే, మళ్ళీ ఫీల్డ్లో గతంలో నేను సినిమాలు తీశాను, మళ్ళీ కూడా నేను ఫీల్డ్లో ఎంట్రీ అయ్యి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి ఇప్పుడు రేపు తెలంగాణ ఆంధ్ర, అంటే ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్ర ఇద్దరూ కలిసిపోయారు. అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సపరేట్ అయినా మళ్ళీ కలిసిపోయిన ఫీలింగ్ కనపడుతుంది. తమ్మారెడ్డి భరద్వాజ కానీ, నేను కానీ, మా రవివర్మ కానీ, మా చంద్రమహేష్ కానీ మేమంతా కలిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అద్భుతమైన హీరో కూడా రేపు అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలని, సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ, జై తెలంగాణ.